యోబు గ్రంథం 38వ అధ్యాయం ప్రారంభం నుండి. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న యెడల చెప్పుము. యోబు స్నేహితులు యోబుని చూడ్డానికి వస్తారు. అప్పటికి యోబు పరిస్థితి ఏంటంటే 10 మంది పిల్లలు చచ్చిపోతారు. కట్టుకున్న ఇల్లు కూలిపోతుంది. కట్టుకున్న భార్య యోబును అవమానకరంగా మాట్లాడుతుంటుంది. మానసికంగా యోబు కృంగిపోయి ఒంటి నిండా పుళ్ళుతో బాధ అనుభవిస్తూ నిద్ర లేక పరితపించిపోతున్నప్పుడు అవమానకరంగా స్నేహితులు యోబును మాట్లాడుతుంటే దేవుడే యోబుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తన కుమారుని అవమానపరుస్తున్నారు ఆయన స్నేహితులు. కట్టుకున్న భార్య అంతకంటే ఘోరంగా భర్తను తోలనాడుతుంది. ఎంత భయంకరమైన పదజాలాలు వాడిందంటే, ఇంకా నీ యథార్థతను నువ్వు వదలవా? ఇంకా దేవుడు అంటావా? దేవుడు 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 అంటావా? ఇంకెక్కడ దేవుడయ్యా? ఆ దేవుణ్ణి నువ్వు దూషించు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య యోబు దగ్గరికి వచ్చి, ఇంకా నువ్వు యథార్థం దేవుడు 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 అని వదలకుంటావా? ఆయన్ని దూషించు, చచ్చిపో. ఆయన్ని తిట్టి నువ్వు చచ్చిపో అంటున్నారు. ఇదండి భార్య. అప్పటికి పిల్లలు 10 మంది చచ్చిపోయారు. తన ఒళ్ళంతా కుళ్ళిపోయింది. చిల్లపెంకులతో కూడా తన ఒళ్ళుని ఆయన గీక్కున్నాడు గట్టిగా, దురద భరించలేక. అలాంటి సమయంలో భూమి మీద తన కుమారుడైన యోబు ఇంతగా పరితపించిపోతున్నప్పుడు పరలోకమందున దేవుడు ఉండలేక తన కొడుక్కి సుడిగాలిలో మాట్లాడుతున్నాడు. ఏవని? 38 ప్రారంభంలో, అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకు ఉత్తరమిచ్చెను. 40వ అధ్యాయం 6వ వచనం. 40వ అధ్యాయం యోబు గ్రంథం 6వ వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుతో ప్రత్యుత్తరమిచ్చెను. నాన్న, నువ్వు పౌరుషం తెచ్చుకో, నీ నడుము కట్టుకో, నేను నీకు ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు సమాధానం చెప్పాలి నాకు. ఒళ్ళు కుళ్ళిపోయి స్నేహితులు అవమానిస్తూ భార్య
తోలనాడుతున్న ఆ క్షణాల్లో దేవుని వాదార్పు వచనాలు చూడండి ఎంత బాగున్నాయో. ఎంత చక్కగా ఆయన మాట్లాడుతున్నాడో తన కొడుకు గురించి. తన కొడుకు బాధను చూసి తన పరీక్షకు తన కొడుకు నిలబడ్డాడనే సంతోషంతో దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు. అదే 38లో మళ్ళా ప్రస్తావించాడు దేవుడు. యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబుకు ఉత్తరం ఇచ్చాను. ప్రశ్న వేసాడు చూడండి 4వ వచనంలో. 38వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో ప్రశ్న వేశాడు యోబుకి దేవుడు. యోబు, నేను నీవున్న ఈ భూమికి, ఈ విశ్వానికి కేవలం ఒక భూమి కొరకు విశ్వాన్ని అంతటినీ సృష్టించాడు. కేవలం మనం ఉన్న ఈ నేల కోసం, దీని చుట్టూ ఈ మహావిశ్వాన్ని దేవుడు తయారు చేశాడు. ఈ విశ్వం గురించి ఆయన, మనం ఉన్న నేల గురించి ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు యోబుని. యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావయ్యా అని అడిగాడు. వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు, వాళ్ళు చెబుతున్న సమాధానాలకు యోబు పరితపిస్తూ ఇంకా నలిగిపోతున్న ఆ సమయంలో దేవుడు అంటాడు, యోబు, నేను ఈ భూమికి పునాదులు వేశాను చూసావు, వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? అసలు భూమే లేనప్పుడు యోబు ఎక్కడుంటాడు? మనల్ని ప్రశ్న అడిగినా మనం కూడా అలాగే సమాధానం చెప్తాం. మనుషులే లేనప్పుడు, భూమే లేనప్పుడు ఎక్కడ ఉన్నావని అడుగుతాడేంటి దేవుడు? నువ్వెక్కడ ఉన్నావు? కష్టాల్లో ఉన్నవారికి ఇలాంటి ప్రశ్నలా? విశ్వాన్ని గురించిన ప్రశ్న ఇది? అవును తండ్రి, ఈ భూమి, ఈ నేలే, మేమున్న ఈ నేలే లేనప్పుడు నేనెక్కడుంటాను ప్రభువా? నువ్వు నేలను చేయాలి, నీవు భూమిని సృష్టించాలి, ఆదాం పుట్టాలి, అలాగ వంశం పెరుగుతూ పెరుగుతూ ఆదాం వంశంలో యోబుగా నేను నా తండ్రికి పుట్టాలి. నేను ఎక్కడ ఉన్నానని అడుగుతున్నావేంటి తండ్రి? ఇదేం ప్రశ్న అయ్యా? మనిషి అన్న ప్రతి వారిలోనూ కలుగుతున్న ప్రశ్న అండి ఇది. నేను ఎక్కడున్నానని అడుగుతారేంటి? నేను ఎక్కడుంటాను? ఉండను కదా. నేను ఉండని నన్ను ఎక్కడ ఉన్నావని అడుగుతావేంటి తండ్రి? నేను అప్పుడు ఎక్కడున్నాను? నువ్వెక్కడ ఉన్నావో చెప్పమంటావా? నా దగ్గర ఉన్నావు, నాలో ఉన్నావు. అదేనండి దేవుడిచ్చే సమాధానం. నా దగ్గర ఉన్నావు, నాలో ఉన్నావు. 7వ వచనం వచ్చేసరికి, 7వ వచనం 38లో 7వ వచనం, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, నక్షత్రాలన్నీ పాటలు పాడుతున్న సమయాన్న దేవదూతలందరూ, దేవుని కుమారులందరూ, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు భూమికి మూలరాతిని వేసిన వాడెవడు? ప్రతివాళ్ళు ఇల్లు కట్టుకుంటే మూలరాయి వేస్తారు. దేవుడు కూడా ఈ నేలను సృష్టించినప్పుడు
భూమికి మూలరాతిని వేసిన వాడెవడు? ప్రారంభోత్సవం చేశానయ్యా నేను ఈ భూమికి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలు దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు మూలరాతిని చేసిన వాడెవడు? దేవుని పిల్లలారా, కష్టాలలో ఉన్న ప్రతి మనిషికి దేవుడిచ్చే సమాధానం, నీవెప్పుడైతే అధిక కష్టాలలో ఉంటావో దేవుని కొరకు, లోకం కొరకు నువ్వు కాదు కష్టాలు పడ్డావు, దేవుని కొరకు నువ్వు ఎప్పుడు కష్టాలలో ఇరుక్కుంటావో అప్పుడే దేవుడు నిన్ను ఓదారుస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. నీ ఆత్మతో మాట్లాడతాడు. అప్పుడు నువ్వెంతో పరవశించిపోతావు. అలాగంటూ అంటే మళ్ళీ చివరికి ఏమంటాడంటే ఇంకొక మాట అంటాడు. 20 ఏంటంటే ఆ మాట అందులోనే ఉంటుంది. 38 యోబు 21 చూడండి. యోబుని అంటున్నాడు, అది ఇదంతా నీకు తెలుసు, ఇదంతా నీకు తెలుసు, నీవు చాలా ముసలోడువయ్యా, చాలా ముసలోడువి. అప్పటికి యోబు మంచి వయసులో ఉన్నాడు. ఆయన బూడిద జల్లుకొని బూడిదలో కూర్చున్న ఆ టైము మంచి వయసులో ఉన్నాడు యోబు. ఆ వయసులో ఉన్న యోబును పట్టుకున్న దేవుడు అంటున్నాడు, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టావు. భూమి లేనప్పుడు యోబు పుట్టడం ఏంటి? మనుషులకు వచ్చే ప్రశ్న. నేను భూమికి పునాది వేసినప్పుడు నీవు బహువృద్ధుడవు, ముసలివాడవి, బహుముసలివాడు, బాగా ముసలివాడు. అప్పటికే నేను భూమికి పునాది వేసినప్పటికీ ఎక్కడున్నాను తండ్రి నేనని పరితపించిపోతుంటే యోబు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి అని మళ్ళీ ఏమంటున్నాడు కిందనే, నీకు ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, ఇదంతా నీకు తెలుసు కదా. నాకేం తెలుస్తుంది, నేను అప్పటికి పుట్టలేదు, నేను లేను అని కూడా యోబు అంటం లేదు, ఏమంటం లేదు యోబు. దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. నీ వయసు ఎంత నాయనప్పుడు? 50 ఏళ్ళు. 50 ఏళ్ళు. ప్రసన్నబాబు 50 ఏళ్ళు కరెక్ట్గా చెప్తున్నప్పుడు, 50 ఏళ్ళు క్రితం ప్రసన్నబాబుకి 50 years బ్యాక్, 50 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. లేడు. ఎక్కడున్నాడు? 50 ఏళ్ళ క్రితం లేడు కదండి, మీరు ఉన్నాడంటారేటి? సేమ్ దేవుడు అడిగిన ప్రశ్న కొన్ని సమాధానాలు ఇలాగే ఉంటాయి. 50 ఏళ్ళ క్రితం ప్రసన్నబాబు ఉన్నాడంటే ఉన్నాడు.
50 ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నిస్తే వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నాడు. 9 నెలలు వాళ్ళ అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాడు. 9 నెలలకు ముందు ఎక్కడున్నాడు? వాళ్ళ అమ్మ కడుపులోకి రాకముందు, వాళ్ళ అమ్మ గర్భంలోకి రాకముందు వాడు ఎక్కడ ఉన్నాడు? పిడి సుందర్రావు అని ఆయన తండ్రిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఎవరికిచ్చాడు ఈ బహుమానాన్ని? వాడు 50 ఏళ్ల క్రితం వెనక్కి వెళితే 9 నెలలు వాడి తల్లి గర్భంలో ఉన్నాడు. 9 నెలలకు ముందు తండ్రి గర్భంలో ఉన్నాడు. నా గర్భంలో ఉన్నాడు. మీరు రెండోసారి తల్లి కంటుంది అంటున్నారు, కానీ ముందు నేను కన్నాను వాడిని. మత్తయి సువార్త 1వ అధ్యాయం ప్రారంభము నుండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అది అబ్రహాము ఇస్సాకును కనెను. ఎవరు కన్నారట? అబ్రహాము ఇస్సాకును కనెను. సరే కదా? షారా కాదా? దేవుడు అడిగిన ప్రశ్న ఈ ప్రపంచ మానవ జ్ఞానాన్ని సవాలు చేస్తూ దేవుడు రాయించిన పుస్తకం ఉండు. బైబిల్ ఏమి సామాన్యమైన పుస్తకం కాదు. అర్థం ఏటండి అబ్రహాం ఏటండి ఇస్సాకు ఖండం ఏటండి అని మన వాళ్ళకి అర్థం కాదు పాప, అమాయకులు. దేవుడు అడిగిన ప్రశ్నలు అర్థవంతమైన ప్రశ్నలు, అర్థరహితమైన ప్రశ్నలు కాదు ఆయన మాట్లాడేవి. అర్థం కాని వాడికి వెరుబాగులు వాడుగాడు. వాడికి అర్థం కాదు, వెరుబాగులు వాడు కదా. ఎంత పెద్దోడు అర్థం కాకపోతే వెర్రోడే దేవుని దృష్టిలో, నా దృష్టిలో. అబ్రహాము ఇస్సాకును కనెను. నెక్స్ట్ ఇస్సాకు యాకోబును కన్నాడా? ఇస్సాకు కండం ఏంటి? ఇస్సాకు భార్య రిబ్కా ఎవరిని కన్నది? ఇస్సాకు భార్య రిబ్కా యాకోబుని కన్నది, కానీ ఇస్సాకు కండం ఏంటి? అనగా ఆ వచనాలన్నీ చదువుతుంటే పురుషులే తమ గర్భాల నుండి తమ పిల్లలను 9 నెలలు శరీరాన్ని చేసుకోవడానికి తల్లిలోనికి పంపిస్తారు, భార్యలోనికి పంపిస్తాడు. మీకు అర్థమైందా? మళ్ళా చెప్తాను, ఇది కష్టంగా ఉంటుంది. తండ్రి పిల్లల్ని కంటాడు. బడికెళ్ళారు అనుకోండి, మీరు మీ పిల్లాడిని తీసుకొని బడికెళ్ళారు అనుకోండి, ప్రసన్నబాబు అండి మా అబ్బాయి స్కూల్లో సీట్ ఇవ్వండి అంటే అప్లికేషను నింపండి, పేరు ప్రసన్నబాబు. ఈయన తల్లి పేరేంటి అని అడుగుతారా, తండ్రి పేరేంటి అని అడుగుతారా? చెప్పండి. తండ్రి. సన్ ఆఫ్, మదర్ ఆఫ్ కాదు,
మదర్ ఆఫ్ కాదు, కన్నది తల్లి పేరేంటి అని అడుగుతారా? లోకంలో కూడా తల్లి పేరు అడగరు, తండ్రి పేరు అడుగుతారు. సన్ ఆఫ్ అంటే తండ్రులు పిల్లలను కంటున్నారు. శరీరాన్ని చేసుకోవడానికి తండ్రి తన కుమారుణ్ణి తల్లిలోనికి పంపిస్తాడు. పానుపు నిష్కళంకమైనది. పడకనేమన్నారు మీరు? శోభనం అంటారు. పడక చాలా పవిత్రమైంది. పడక అనేది చాలా పవిత్రమైనది. అపవిత్రంగా మార్చేశారు ఈరోజు ప్రపంచం దాన్ని. ఆ శోభనం రోజున తన భార్యను కూడినప్పుడల్లా తండ్రి ఏ బిడ్డను కనాలనుకుంటున్నారో ఆ బిడ్డ రావడానికి తల్లి గర్భంలోకి వెళ్తుంది. ఆ శుక్రకణం అక్కడ 9 నెలలుండి కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, గుండె, కిడ్నీ అన్నీ తయారవుతాయి అందులోనే, తల్లి గర్భంలో, గర్భసంచిలో. ప్రసన్నబాబుకు కొడుకున్నాడు, అభిజ్ఞ సుందరవాడి పేరు. వాడికి వాడిని కన్నదెవరు? మళ్ళా విజయశాలిని పుట్టింది. ముందు అక్క పుట్టింది, తర్వాత తమ్ముడు పుట్టాడు. వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళారు? నాలో నుంచి వెళ్ళిన వారే వాళ్ళంతానా, మర్చిపోకండి. అందరూ తండ్రిలో నుంచే తల్లిలోనికి వెళ్తారు, తల్లిలో నుంచి మానవ ప్రపంచానికి వస్తారు వాళ్ళు. అభిజ్ఞ సుందరు ప్రసన్నబాబు దగ్గరికి వెళ్ళిపోతే, ప్రసన్నబాబు లోపలికి వెళ్ళిపోతే, ప్రసన్నబాబు నా లోపలికి వచ్చేస్తే అంతే కదండి, లింక్ అదే కదా. అభిజ్ఞ సుందరు ప్రసన్నబాబులోకి వెళ్ళిపోతాడు, పుట్టకముందు ఉంటాడు. ప్రసన్నబాబు పుట్టకముందు నాలో ఉంటాడు. నేను పుట్టకముందు నా తండ్రి గర్భంలో ఉంటాను. నా తండ్రి లాజరస్ గారు ఆయన గర్భంలోకి వెళ్ళిపోతాను. ఆయన పుట్టకముందు మా తాతయ్య గర్భంలోకి వెళ్ళిపోతాడు ఆయన. ఇలా వీళ్ళు గర్భాలలోనికి వెళుతూ 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 ఒక దగ్గర ఆగిపోతారు. ప్రారంభం దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతారు. అది ఎవరంటే మానవాళికి తండ్రి అయిన ఆది తండ్రి ఆదాము. అవి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచే. అవను మళ్ళీ ఎక్కడి నుంచో, మళ్ళీ అవను సృష్టించలేదు దేవుడు. ఆదామునికి నిద్ర కలుగజేసి గాఢ నిద్ర, ఆయన చర్మాన్ని కొంత తీసి మాంసాన్ని దాని ఎముకలతో కట్టి, ఒక ఎముక తీసి ఆదాము ఎముకలన్నింటినీ చేశాడు దేవుడు, పరలోకపు తండ్రి. అప్పటికి ఇంకా ఆదాము లేడు, బొమ్మ ఉంది కిందని, బొమ్మను చేశాడు ఆయన. మీ పాటల్లో చూపిస్తుంటారు పిల్లలు, బొమ్మను చేశాడు. బొమ్మలోకి ఆదాము రాలేదు, దేవుడే ఆదాములోనికి తనలో ఉన్న జీవాన్ని ప్రవేశపెట్టాడు. దేవుడే ఆదాములోనికి తనలో ఉన్న జీవాన్ని ప్రవేశపెట్టాడు. అప్పుడు ఆదాము లేచాడు. ఇప్పుడు ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? కన్న తండ్రి, పరలోకమందు దేవుడు. అందుకే మనం ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం. అలా చదువుకొని వస్తుంటే చూడండి ఆ పట్టిక, లూకా సువార్త 3వ అధ్యాయం 38.
లోకాసు వార్త 3వ అధ్యాయం 38. కేయినాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి కుమారుడు. మనకు తండ్రి ఎవరు చెప్పండి? ఇప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మీరు ఎందుకు అంటారంటే ఆ దేవుడికి మీరు పుట్టారు గనుక. మీరు ఆ దేవునికి పుట్టారు. మా తండ్రి మొఘల రాజులకు మూల పురుషుడండి అని చెప్పుకోక, చాలా చిన్నది అది. అలెగ్జాండర్ మా నాన్న అనుకో, ప్రపంచాన్ని జయించినంత మాత్రం చాలా చిన్నోడు. నీ తండ్రి లోకాలను కలిగించిన దేవుడు కనుక మనమంతా ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. ఓకే, టైం అయిపోయింది, ఇక్కడికి ఆపేద్దాం. వచ్చే వారం చెప్పుకుందాం. మిగిలిన భాగాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఓకే.